మీరా చాప్టర్ 7 ఆలోచిస్తూ కూర్చున్న గౌతమ్ని ఎవరో ఆ రూమ్ కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఉన్నారు. గౌతమ్కి అక్కడ ఎవరో ఉన్నారని అర్థమై మెల్లగా కిటికీ వైపు వెళ్లాడు. కాని ఈలోపే ఎక్కడి నుంచి ఎవరో చెంగు చెంగుమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మళ్లీ పట్టీల సౌండ్ గౌతమ్కి వినిపించింది. ఈ ఇంట్లో ఈ పట్టీల సౌండ్ ఏంట్రా బాబూ, ఎవరై ఉంటారు? నా చుట్టే ఎందుకు తిరుగుతున్నారు? ఇది నా భ్రమ లేదా నిజంగానే ఎవరైనా ఉన్నారా అనేది అర్థం కావటం లేదు. ఏంటో ఈ ఊరు, అక్కని అడగాల్సింది ఇంతకు ముందు. ఒక పని చేస్తాను, కిందకెళ్ళి అక్కనే అడుగుతాను అని రూమ్ నుంచి బయటికి వెళ్తూ ఆగిపోయి, వద్దులే, అసలే అక్క కంగారులో ఉంది. ఇప్పుడు అడిగితే నాకు నిజం చెబుతుందన్న గ్యారంటీ లేదు. నేనే కనుక్కుంటానులే అని వెనక్కి వచ్చి బెడ్ మీద కూర్చొని తన బ్యాగ్లో నుంచి ఒక బుక్కు తీసి చదువుకుంటూ ఉన్నాడు. కింద కిచెన్లో సీతాలక్ష్మి పనిచేస్తూ, అమ్మ వైదేహి, మీ తమ్ముడు ఇక్కడికి కొద్ది రోజులకు వచ్చాడు. తనకి ఇంట్లో జరిగేవి తెలీదు, ఇవన్నీ చెప్పి. సీతాలక్ష్మి తన మాట పూర్తిచేయకముందే, అత్తయ్య ఇది నా ఇల్లు కూడా, నాకు తెలుసు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో. గౌతమ్కి ఈ విషయాలేవీ తెలియదు, తెలియనివను కూడా. వాడు కూడా కొద్ది రోజులు ఇక్కడ ఉండటానికి వచ్చాడు. ఇవన్నీ వాడికి తెలియకపోవడమే మంచిది. వైదేహి తన అత్త పడే కంగారు గురించి అర్థం చేసుకొని చెప్పింది. సీతాలక్ష్మి నవ్వుకొని, నాకు తెలుసు వైదేహి, నువ్వు వీటన్నిటి గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటావో. అలా అయితే నీకు ఒక విషయం చెబుతున్నాను, గౌతమ్ని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టకు. కొద్ది రోజులు తనని, తన పనిమీద శ్రద్ధ వహించనివ్వు. పనిలో పడితేనైనా జరిగిన విషయాలన్నీ మర్చిపోతాడు. ఆ తర్వాత మెల్లగా నువ్వు, చక్రి మాట్లాడండి. అవసరమైతే నేను కూడా మాట్లాడతాను, సరేనా? గౌతమ్ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని వైదేహికి నచ్చ చేపింది సీతాలక్ష్మి. సరే అత్తయ్య, వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ మరుసటి రోజుకి కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉన్నారు. చక్రవర్తి తన రూంలో కూర్చొని ఏవో లెక్కలు చూస్తుండగా తనకి ఏదో ఫోన్ వచ్చింది. అతను ఫోన్లో, హలో ఎవరు అని అడిగారు. చక్రవర్తి నేను, రేపటికి కావలసిన అన్ని ఏర్పాట్లు అయిపోయాయి కదా, వస్తున్నారు కదా మీరు అని పూజారిగారు అడిగారు. పూజారిగారు, నమస్కారం అండి. అన్ని సిద్ధంగా ఉన్నాయి పూజారిగారు. రేపు ఉదయాన్నే మేము బయలుదేరుతాం అని సమాధానం చెప్పాడు చక్రవర్తి. చక్రవర్తి, రేపు ఉదయం కాదు, ఇవాళ రాత్రే మీరు ఇక్కడికి వచ్చేయండి అని అన్నారు పూజారిగారు. అదేంటి పూజారిగారు, మీరే అన్నారు కదా, రేపు ఉదయం లోపు వస్తే సరిపోతుందని, మరి ఇప్పుడు రాత్రే రమ్మనడానికి కారణం అని అడిగాడు చక్రి. రేపు ఉదయం మీరు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది ఏమో అని నేను ఇవాళ రాత్రికే మిమ్మల్ని రమ్మంటున్నాను చక్రవర్తి. ఏదైనా సరే, రేపటికి పూజ జరిగిపోవాలి. అప్పుడే మీ ఇంటికి, ఊరికి ఏం జరగకుండా అమ్మవారు మీకు రక్షగా ఉంటుంది అని అన్నారు పూజారిగారు. సరే పూజారిగారు, నేను నాన్నతో మాట్లాడి ఇవాళ రాత్రే బయలుదేరుతాము అని అన్నాడు చక్రవర్తి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను చక్రవర్తి, మీ ఇంటి సభ్యులు తప్ప ఈ పూజకి ఇంకెవరు రాకూడదు అని అన్నారు పూజారిగారు. పూజారిగారు, మరి అని అంటూ ఆగిపోయాడు చక్రవర్తి. నువ్వు అమ్మాయి, మీ అమ్మా నాన్న వస్తే చాలు. మీ నలుగురు ఈ పూజ చేస్తే సరిపోతుంది. కానీ డ్రైవరుని కూడా తీసుకురాకండి. ఇదంతా మీ మంచికే చెబుతున్నాను అని అన్నారు పూజారిగారు. అర్థమైంది పూజారిగారు, మేము ఈ రాత్రికే బయలుదేరి వస్తాం అని ఫోన్ పెట్టేసి తొందరగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లాడు చక్రవర్తి. నాన్న, పూజారిగారు ఫోన్ చేశారు. పూజారిగారా, ఎందుకు? రేపటికి ఏమైనా ఉండిపోయాయా అని అడిగారు రాజారావు గారు. కాదు నాన్నా, పూజారిగారు ఈ రాత్రికే మనల్ని బయలుదేరి రమ్మంటున్నారు అని అన్నాడు చక్రి. అదేంటి, రేపు ఉదయం కదా మన ప్రయాణం అని అడిగారు రాజారావు గారు. రేపు ఉదయం ఆలస్యం అయిపోతుంది ఏమో అని పూజారిగారు ఈ రాత్రికే మనల్ని రమ్మన్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు నాన్న, మన నలుగురం తప్ప ఇంకెవరు రాకూడదు అన్నారు. మన కుటుంబ సభ్యులు తప్ప ఈ పూజలో ఇంకెవరు ఉండకూడదు అన్నారు అని ఆయన చెప్పింది రాజారావు గారికి చెప్పాడు చక్రి. సరే అయితే, మరి చిన్న ఇంకా అని అంటూ ఉంటే,
నేను పూజారి గారితో మాట్లాడాను నాన్నా, మన నలుగురం వెళ్తే సరిపోతుందని చెప్పారు అని చక్రవర్తి గారు నాన్న మాట పూర్తి కాక ముందే చెప్పాడు. సరే అయితే, వెళ్ళి మీ అమ్మకి అలాగే కోడలికి చెప్పు, మనం ఈ రాత్రికే వెళ్తున్నాం అని అన్నారు రాజారావు గారు. అలాగే నాన్నా, చక్రవర్తి గదిలో నుంచి బయటకు వచ్చి, కిచెన్లోకి వెళ్ళి, వాళ్ళ అమ్మకి వైదేహికి కూడా ఇదే మాట చెప్పారు. వాళ్ళు కూడా సరే అని ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ మాటలు కిచెన్ కిటికీ బయట ఉన్న ఒక వ్యక్తి చాటుగా విన్నాడు. ఓ, అయితే వీళ్ళు ఈ రాత్రికి బయల్దేరుతున్నారు అన్నమాట, వెంటనే ఈ విషయం చెప్పాల్సిన వాళ్లకి చెప్పాలి అని అనుకుంటూ, తన తలపై ముసుగు వేసుకొని, ఎవరి కంటా పడకుండా, అక్కడినుంచి వెళ్ళిపోయి ఒక ఇంటికి చేరుకున్నాడు. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి, అన్న నీకు ఒక విషయం చెప్పాలి అని అక్కడ కూర్చున్న ఒక వ్యక్తితో అన్నాడు. ఏమయిందిరా అని కుర్చీలో కూర్చున్న బంగార్రాజు అడిగాడు. అన్నా, రాజారావు తన కూతురు కోసం పూజ చేయడానికి ఈ రాత్రికి ఊరు నుంచి బయటికి వెళ్తున్నాడు. అయితే కూతుర్ని మాత్రం తనతో తీసుకెళ్లట్లేదు. చేయనివ్వరా? ఎన్ని పూజలు చేస్తారో చేయనివు, ఆ పిల్ల బతికి ఉన్నప్పుడు కదా సంగతి. ఏ రోజైనా ఆ పిల్ల చావాల్సిందే కదా. రాజారావుకి ఇంకా విషయం అర్థం కావట్లేదు. వాడి దగ్గర ఇప్పుడు ఉన్నవి రెండే దారులు, ఒకటి కూతురిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి ఈ ఊర్లో నుంచి బయటికి పంపడం, రెండోది దాని చావు చూడ్డం. ఆ రాజారావు చేసే పూజలు ఏమాత్రం ఫలించవు అని కుటిల బుద్ధితో రాక్షసంగా ఆలోచిస్తూ అన్నాడు బంగార్రాజు. ఇంతకు ఈ బంగార్రాజు ఎవరు అంటారు? చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో.